తెలుగు 'బిగ్ బాస్' 10 సీజన్‌లు అంటే ఒక ఓటీటీ, 9 నేరుగా టెలివిజన్ ప్లస్ ఓటీటీ. ఇందులో ఫస్ట్ సీజన్ ఎంత బాగా అలరించిందో మనందరికీ తెలుసు. తర్వాత ఓటీటీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తది. ఇక మిగతా సీజన్స్ ఏదో అడపాతడపాలా నెట్టుకొచ్చినప్పటికీ సీజన్ 9 మాత్రం ఒక రకంగా ఉంది. అంటే లైక్ మొదటి నుంచి దీని మీద పెద్దగా ఆసక్తి ఎవరికీ లేదు. పైగా అగ్ని పరీక్ష నుంచి లాక్కొచ్చారు చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే అగ్ని పరీక్ష కొచ్చినటువంటి మైలేజ్ గూడా షోకి రావట్ల. అంటే మరి కంటెస్టెంట్స్ ప్రవర్తించే తీరు కావచ్చు, సరిగ్గా ఎంటర్‌టైన్ చేయలేకపోవడం గావచ్చు, అతి ఎక్కువ ఉండడం గావచ్చు వాటెవర్. బట్ ఇట్లాంటి టైంలోనే 'బిగ్ బాస్‌కి' ఒక 2.0 ఆప్షన్ ఉంటది. అదే ప్లాన్ బి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. యాక్చువల్‌గా ప్రతి సీజన్‌లో ఏంటంటే అందరిని ఒకేసారి లోపలికి పంపించి ఒకరిద్దరు ఎలిమినేట్ అయ్యాక థర్డ్ వీకో, ఫోర్త్ వీకో ఒక్కొక్క వైల్డ్ కార్డ్ వస్తా ఉంటారు అన్ని లాంగ్వేజెస్‌లో. మన తెలుగులో ఏంటో కొంచెం డిఫరెంట్‌గా జరుగుతోంది. గత కొన్ని సీజన్స్ నుంచి ఒకసారి కొంతమందిని పంపించాక మళ్ళీ ఇంకొంతమందిని పంపడం. బానే ఉందిలే. అది పెద్ద విషయమేం కాదు. ఈవెన్ దో నౌ ఈసారి ఏంటంటే 3 టైప్స్ అనుకోవచ్చు. ఒకటి అగ్ని పరీక్షగా కామనర్స్‌తో 18 మందిని సెలెక్ట్ చేయడం అదొకటి. నెక్స్ట్ తర్వాత మెయిన్ సీజన్ స్టార్ట్ అవ్వడం. తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డ్. ఈ మూడో విడతలో ఎలా ఉంటది అనుకుంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఉన్న కంటెస్టెంట్‌లో సంజన అండ్ ఇంకా ఒకరిద్దరు తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఎవరూ లేరు. కామనర్స్ ఎందుకున్నారో తెలీదు. అలాగే పంపించేశారు. అతెక్కువ అవ్వడం వల్ల. సరే మరి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఉండాలి గదా! ఇంకొన్నాళ్ళు హౌస్‌లో ఉండాలి అంటే బట్ ఎవరో ఒకరు ఏదో ఒకటి పెర్ఫార్మ్ చేయాలి. ఎన్ని టాస్క్‌లు ఇచ్చి మాత్రం ఎంత రుద్దితే మాత్రం ఏముంది చెప్పు. సో, ఈసారి 6 వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది మాత్రం బయటికొచ్చింది. మరి 6 ఎవరు ఈ కంటెస్టెంట్ల వల్ల 'బిగ్ బాస్' హౌస్‌కి ఒరిగేదేముంది అంటే ఫస్ట్ వినిపిస్తున్న పేరొచ్చేసి దివ్యల మాధురి గారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి యూట్యూబ్‌కి ఇదొక సెన్సేషన్. న్యూస్ ఛానల్స్‌కి కూడా ఇదొక సెన్సేషన్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎక్కడో టెక్కలిలో జరిగినటువంటి అంశం తెర మీదకి రావడం, అది బాగా స్ప్రెడ్ అవ్వడం, వీళ్ళు హైదరాబాద్‌కి వచ్చేసి ఒక వ్యాపారంలోనూ, అటు సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉండడం, ప్రతి ఒక్కరు వీళ్ళని గెస్టుల్లాగా వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్‌కి పిలుచుకొని ఆనందపడడం, వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం, ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వీళ్ళు అడిగిన వెంటనే సహాయం చేయడం, ఏది లేదు అనకుండా. ఇట్లా బయట సమాజంలో వీళ్ళకంటే ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. అందులో దివ్యల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఎన్ని ట్రోల్స్ ఒక ఆడపిల్ల పైన ఎన్నో ట్రోల్స్. ఒకటి కాదు, 2 కాదు. బోలెడన్ని ట్రోల్స్ వచ్చిన సొంతూరులో మొత్తం యూట్యూబ్‌లో ఎక్కడొచ్చినా సరే ధైర్యంగా ధీటుగా అలా నిలబడిందనమాట. ఏమొచ్చినా సరే. చూసుకుందాంలే అనేవాడు అలాగే ఉంటాడు. మన పనేదో మనం చూసుకుందాం అన్నట్టుగా. ఇట్లాంటి కంటెస్టెంట్ అండ్ నెక్స్ట్ చాలా ఎత్తుగడలు చూసింది లైఫ్‌లో. ఎన్నో ఎత్తులు పల్లాలు. బట్ అలాగే ఉంటది స్టేబుల్‌గా. మరి 'బిగ్ బాస్' హౌస్‌లో తన జర్నీ ఎలా ఉంటదో చూడాలన్న ఆసక్తి అందరికీ ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 ఆహ్, 'అలేఖ్య చిట్టి పికిల్స్' నుంచి రమ్య. ఈ అమ్మాయి గూడా అనుకోకుండా ఒక బూతు వీడియో బయటికి రావడం. దానికి సంబంధించి అంటే అక్కడి నుంచి అక్కడికి కట్ చేసి పిల్లల్ని బాగా వైరల్ చేశారు. అప్పటికే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నా కూడా అయినా బాగా వైరల్ చేశారు. ఎంత వైరల్ చేసినా, ఎంతమంది ఎన్ని బూతులు తిట్టినా సరే అలాగే స్టేబుల్‌గా ఉండి ఎదుర్కొని ఆ నెగెటివ్స్‌ని పాజిటివ్ చేసుకున్నటువంటి వ్యక్తి అనమాట. ఈ మధ్య కాలంలో దట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బయటికి అంటే ఇట్లా బాగా ట్రోల్ చేసే వాళ్ళు ఏంటంటే బయటికి రారు బేసిక్‌గా. బట్ ఎక్కడ పిలిచినా తన అవసరం ఉందంటే ధైర్యంగా బయటకొచ్చి నిలబడుతుంది. ఎవడేం చేసుకుంటాడో చేసుకోండిరా అన్నట్టుగా. ఇట్లాంటి టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఒక మహిళకు ఉండడం నిజంగా చాలా గ్రేట్. అంటే ఎంత ట్రోల్ చేశారో అంతకంత ఎదగడం. అండ్ అలాగే శ్రీనివాస సాయి అనే అబ్బాయి గోల్కొండ హై స్కూల్ నుంచి మనకు బాగా సుపరిచితుడు. ప్రియాంక జైన్ హీరోయిన్‌గా ఈ అబ్బాయి హీరోగా సినిమా వచ్చింది. 'వినరా సోదరా' ఏదో టైటిల్ నాకు సరిగ్గా తెలీదు. బట్ అదొకటొచ్చింది. అండ్ చాలా సినిమాలు చేశాడు. ఈవెన్ దో ఎందుకో ఒక సరైన బ్రేకప్ రాలేదు ఈ అబ్బాయికి అని అనిపిచ్చింది. మనకు తెలిసిందే. ఒక 4, 5 సినిమాలు చేసిన హీరో
ఎప్పుడైనా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ని ఎంచుకుంటారని. ఆ ప్లేస్లో ఈ అబ్బాయిని మనం అనుకోవచ్చు. ఆ తర్వాత ఆయేషా జీనత్, ఈ అమ్మాయి ఎవరంటే తమిళ్ బిగ్ బాస్ కూడా వెళ్ళిందట. నాకు తెలియదు, యాక్చువల్గా నేను చూడలేదు. బట్ ఇక్కడ తెలుగులో మనకి ఊర్వశివో రాక్షసివో ఇట్లాంటి కొన్ని సీరియల్స్లో సుపరిచితురాలే. ఈవెన్ కిలాడి బాయ్స్ ఆ షోలో కూడా తను పార్టిసిపేట్ చేసింది. తెలుగు వాళ్ళకి తెలుసు, అంటే టీవీ సీరియల్ పరిచయం క్యాజువల్గా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, గట్టిగా ఏదన్నా వస్తే కరాఖండిగా సమాధానం చెప్పడం, అండ్ అవతల వాళ్ళు మాట్లాడుతుంటే దాంట్లో పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్, అంటే డిబేట్ పరంగా అని మీదికి వెళ్ళకుండా మాటలతో సరిగ్గా సమాధానం చెప్పడంలో దిట్ట ఈవిడ. సో అండ్ అడిషనల్ గ్లామర్ కూడా యాడ్ అయిందని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే. ఆ తర్వాత వచ్చేసి టీవీ సీరియల్స్ బాగా చూసే వాళ్ళకి గౌరవ్ గుప్తా. ఈ అబ్బాయి గీతా ఎల్ఎల్బి అనే సీరియల్ మా టీవీయలే, కోర్స్ మా టీవీ సీరియల్స్ నుంచి వచ్చే వాళ్ళని మనకు తెలుసు, ప్రతి సీజన్లో చూస్తూనే ఉంటాం. తను వచ్చాడు. అండ్ అలాగే నిఖిల్ నాయర్, ఇతను గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ అనమాట. అప్పట్లో కస్తూరి గారితో వచ్చింది గృహలక్ష్మి, అందులో పిల్లోడు క్యారెక్టర్ చేశాడు. వీళ్ళిద్దరు కూడా మా టీవీ సీరియల్స్లో అడపతడప కనబడుతూనే ఉంటారు. అండ్ గ్లామర్ వైజ్గా కూడా వెరీ గుడ్, అండ్ ఫిట్నెస్ వైజ్గా వెరీ గుడ్. యాక్టివ్ అంటే యాక్టివ్ అనే చెప్పుకోవచ్చు. యాక్టింగ్ పరంగా కూడా దే ఆర్ వెరీ గుడ్. సో ఇట్లా ఈ 6గురిని ఇప్పుడు హౌస్లోకి పంపిస్తే ఆల్రెడీ ఉన్నవాళ్ళు అగ్ని పరీక్ష నుంచి ట్రావెల్ అయిన వాళ్ళల్లో శ్రీజ అండ్ డెమన్ పవన్ ఉన్నారు ప్రజెంట్, ఇంకెవరు లేరు. అందులో ఒకరు ఈరోజు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. మోస్ట్లీ డెమన్ పవన్ వెళ్ళిపోవచ్చు, శ్రీజ ఒకతే ఉంటుంది. ఆమె కూడా మేము ఆహా అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు. అనవసరంగా వీళ్ళని పంపాంలే అన్నట్టుంది ఈ సీజన్ అంతా. ఇప్పుడు మళ్ళీ సెలబ్రిటీస్ని లోపలికి పంపిన తర్వాత వీళ్ళ మధ్యన వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరా, ఎంతవరకు ముందుకు వెళ్ళగలరు అనేది చూడాలి. బట్ ఈ ప్లాన్ బి ఏదైతే ఉందో, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకున్న నిర్ణయం, స్టార్టింగ్ నుంచి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చాలా చాలా పేర్లు వినిపించాయి మనకి. బట్ లాస్ట్ మూమెంట్లో వీళ్ళని సెలెక్ట్ చేశారు. బిగ్ బాస్ టీమ్ అంతా ఎప్పుడైనా సరే మన ఊహకు అందని నిర్ణయాలే తీసుకుంటుంది. బట్ అఫ్ కోర్స్ అవన్నీ లీక్ అవుతూ ఉంటాయి. ఎలా లీక్ అవుతాయో ఎవరికి తెలియదు. కరెక్ట్గా వీళ్ళే వెళ్తున్నారని చెప్తారు, వాళ్ళే వెళ్తారు కూడా. సో హౌస్లో ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలా గట్టిగా ఉండబోతుంది. ఈ సీజన్ ఇప్పటివరకు లేని టీఆర్పీ నెక్స్ట్ వీక్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుందని అయితే మాత్రం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.